జయ రామ సమర విజయ రామ గోవిందా గోవిందా. నేను రాంప్రసాద్. ఇప్పుడు నేను చేసే వీడియో ఏంటంటే తిరుపతి అన్నమాట. తిరుపతి మేము ఎలా వెళ్ళాము అనేది వీడియో తీసుకున్నాను. ఇది అలిపిరి మెట్ల మీద నడిచి వెళ్ళాము. 2017లో మేము ఓన్లీ ఫ్యామిలీతో వెళ్ళాము. అంతకుముందు నేను మ్యారేజ్ అవ్వకముందు 2 టైమ్స్ నడిచి వెళ్ళాను అలిపిరి మెట్లే. ఇప్పుడు ఇది 3rd టైం అనమాట. మార్నింగ్ టైము బయలుదేరాము. అంతా చూడండి మంచు ఎలా ఉందో. మొత్తము అందరూ నడిచి వెళ్తున్నారు. అందరితో పాటు మేము కూడా మంచు చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది 2017లో అనమాట. యాక్చువల్గా దీని తర్వాత మళ్ళీ మా మదరు ఫాదర్తో కలిసి వెళ్ళాము. ఆ తర్వాత మా ఆంటీ వాళ్ళతో కలిసి వెళ్ళాను. మా అబ్బాయి చూసారా మర్రి చెట్టు కింద తపస్సు చేస్తున్నాడు ఋషిలాగా. మనం నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో జింకలు అవన్నీ కనపడతా ఉంటాయి. ఇగో చూసాము, ఈ ఫోటోలు తీసాము. అట్లానే ఆ వెనకాల రాళ్ళు ఉన్నాయి చూసారా, రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే మనము ఇల్లు కొంటామని చెప్పి అంటారు. అట్లానే మేము కూడా పెట్టాము, ఇల్లు కూడా కొన్నాము మేము. మీరు కూడా పెట్టండి ఎవరిని వెళ్ళినప్పుడు. పైకి నడిచి వచ్చేసాము. ఇక్కడ ఇది కనపడేది మోకాళ్ళ మెట్లు అన్నమాట. ఇది కూడా మేము మోకాళ్ళ మీద ఎక్కామన్నమాట మొత్తం. ఇక బ్యాగులు అవి పెట్టేసి వెళ్ళాము. వెంట్రుకలు ఇచ్చేసాము. నేను మా అబ్బాయి, మా మిస్సెస్ మా అమ్మాయి కత్తిర్లు ఇచ్చారనమాట. మా గుండ్లు చూసారు ఎలా ఉన్నాయో. ఇవి లాకర్లు అనమాట. లాకర్లో బ్యాగులు పెట్టేసుకొని వెళ్ళాము. నామాలు కూడా పెట్టేసాము మేము. లోపల దర్శనం కూడా చేసాము. తర్వాత బయట ఫొటోస్ దిగుతున్నాం. మేము లడ్డు కూడా కొనుక్కున్నాము. కొనుక్కొని లడ్డు తినేసాము, అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ మళ్ళీ మా అమ్మ మా నాన్నతో కలిసి వచ్చాము 2021లో. అప్పుడు మా అమ్మ మళ్ళీ అలిపిరి మెట్లు ఎక్కాలనే కోరిక అనమాట. ఆ కోరికను మేము తీర్చాము. మా అమ్మని మా అబ్బాయి పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు. అట్లానే నేను కొంచెం దూరం మా మిస్సెస్ మా అమ్మాయి కూడా పట్టుకొని మెల్లిగా తీసుకెళ్ళాము. మొత్తం మెట్లు 3880 మెట్లు, 12 కిలోమీటర్స్ నడిచింది మా అమ్మ. అక్కడక్కడ ఆకుంటా. ఏజ్ 65 అనమాట. మా అమ్మ ఎట్లయినా మెట్లు ఎక్కాలని కష్టపడి మెట్లన్నీ కంప్లీట్ చేసింది. మధ్యలో అక్కడక్కడ కాసేపు కూర్చున్నాము. అక్కడ మా అమ్మ ఒళ్ళో కూడా నేను పడుకున్నాను కాసేపు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాము. కంప్లీట్ అయిపోయినాయి. మా అమ్మ అన్ని మెట్లు ఎక్కేసింది. అక్కడ హారతి కూడా ఇచ్చేసి దండం పెట్టుకుంటుందన్నమాట. ఆ తర్వాత ఇవి మోకాళ్ళ మెట్లు ఉన్నాయి కదా, అవి కూడా మోకాళ్ళ మెట్లు కూడా కంపల్సరీ ఎక్కాలి అని చెప్పి మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కిందనమాట. మోకాళ్ళ మెట్లు కూడా ఎక్కింది. ఆమె కోరికని తీర్చామన్నమాట. ఆమె చాలా హ్యాపీ అయ్యింది. మా నాన్నేమో బస్సుకు వచ్చేసాడు. ఇక్కడ నుంచి మళ్ళీ మేము రూమ్కి వెళ్ళిపోయాము. రూమ్లో స్నానాలు అన్నీ చేసి గుడికి బయలుదేరాము. ఇప్పుడు మా అమ్మ మా నాన్న వాళ్ళతో వచ్చింది. నేను మెట్లు 4వసారి నడిచాను. మళ్ళీ ఇక్కడ గుండ్లు చేపించేసుకున్నాము. మళ్ళీ నామాలు పెట్టేసుకున్నాము.
చూసారా మా నామాలు ఎలా ఉన్నాయో. మా అమ్మ వాళ్ళతో వచ్చేసాము, అయిపోయింది. ఇక్కడ మళ్ళీ లడ్లు కొనుక్కున్నాము, తిన్నాము. ఆ తర్వాత మళ్ళీ మేము 2022లో మా ఆంటీ ఉన్నారనమాట, ఆ ఆంటీ వాళ్ళ అమ్మాయి కలిసి వాళ్ళతో పాటు మళ్ళీ వచ్చాము మేము. ఇది తిరుపతి స్టేషన్ నుంచి దిగి మళ్ళీ ఈసారి శ్రీవారి మెట్లు ఎక్కామన్నమాట. ఫస్ట్ టైం నేను శ్రీవారి మెట్లు ఎక్కేది. ఇంతవరకు వచ్చినవి అలిపిరి మెట్లు 4 టైమ్స్ ఎక్కాను, ఇది 5th టైము శ్రీవారి మెట్లు ఎక్కాము. ఫస్ట్ టైం చూద్దామని చెప్పి ఇది కూడా బాగానే ఉంది, బాగానే ఎక్కాము అందరము. చూడండి. అక్కడక్కడ అన్ని ఫోటోలు దిగాము. మేము వచ్చేసాము, శ్రీవారి మెట్లు మొత్తం కంప్లీట్ అయ్యింది. ఇక్కడ హారతి ఇచ్చి పూజ చేస్తున్నాము. ఆ తర్వాత మోకాల మెట్లు కూడా ఉన్నాయి, తీయలేదు ఫొటోస్. రూమ్కి వెళ్ళిపోయి రూమ్లో స్నానం చేసాము. ఈసారి మేము ఎంట్రుకలు ఇవ్వలేదన్నమాట, ఓన్లీ కత్తెరలు ఇచ్చాము. రూమ్లో స్నానాలు అవి చేసేసి గుడికి వెళ్ళాము. మేము తిరుపతిలో ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామిది లైట్లు మ్యూజిక్ వచ్చేటివి కొనాలని కోరిక, అది ఈసారి కొన్నాము. ఆ తర్వాత మేము భోజనానికి వెళ్ళాము వెంగమాంబ ప్రసాద కేంద్రంకి. అక్కడ లోపల ఈ డయాగ్రామ్ ఉంది, తిరుపతి మొత్తం డయాగ్రామ్ అనమాట, 7 కొండలు వెంకటేశ్వర స్వామిది. ఆ లోపల భోజనాలు చేసాం, అక్కడ ఒక ఫోటో దిగాను. ఆ లోపల భోజనాలు కూడా చాలా బాగున్నాయి.
తిరుపతి వెళ్ళినప్పుడు చూసారా పెద్ద పూరీలు, అందరు తినే ఉంటారు, మేము కూడా తిన్నాము. అప్పుడు కరెక్ట్గా వాన కూడా వస్తుంది. ఇట్లా షాపింగ్ కూడా చేసాము మేము. ఆ వెంకటేశ్వర స్వామిని కూడా ఇక్కడే తీసుకున్నాము. బాగా వాన కూడా వస్తుంది. తిరుపతి టెంపుల్ ఎదురుగా మనము అక్కడ హారతి ఇచ్చి టెంకాయ కొడతాం కదా, అక్కడ నుంచి చూస్తున్నాము. అసలు టెంపుల్ కనపడతలేదు, చూసారా? అంత మంచు ఉందన్నమాట. వాన వచ్చేది, మంచు కూడా ఫుల్ ఉంది. అసలు ఆ టెంపుల్ కనపడతలేదు. తిరుపతి లడ్డు తీసుకున్నాము, కొన్ని పార్సల్ పెట్టుకొని కొన్ని తినేసి ఇక మేము బస్సు ఎక్కి కిందకి వచ్చేస్తున్నాము అన్నమాట. మేము ఇంకా కిందకు వచ్చేసాము, వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాము. మళ్ళీ తర్వాత మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండు వాళ్ళిద్దరే 2024లో మళ్ళీ వచ్చారు. ఎక్కువ వీడియోస్ అవి తీసుకోలేదు వాళ్ళు, ఓన్లీ ఫొటోస్ తీశారు, అవి పెట్టాము మేము. సెల్ ఫోన్ రాకముందు కెమెరాతో తీసిన ఫొటోస్ ఉన్నాయి కదా, అవి కూడా దీంట్లో నేను పెట్టుకున్నాను అనమాట గుర్తుగా. ఎందుకంటే ఆల్బమ్లు అన్నీ చినిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ పెట్టిన దాంట్లో 1996లో ఫస్ట్ టైం నడిచి వెళ్ళాను నేను, మా ఫ్రెండ్ అనమాట. టూ 2004లో మా అబ్బాయిని తీసుకుని వెళ్ళాము మేమందరము. 2007లో మా అమ్మాయిని తీసుకొని మళ్ళీ అందరం కలిసి మళ్ళీ తిరుపతి వెళ్ళాము.